ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే గనక చాలా చాలా అద్భుతమైన సందేశంతో వచ్చారండి. ఈ రోజుటి సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకండి. చివరిదాకా చూసే ప్రయత్నం చెయ్యండి. మీ మనసులో ఉన్న అనుమానాలకి, కష్టాలకి ప్రతి ఒక్క దానికి కూడా ఈరోజు బాబా గారి సందేశంలో మీకు సమాధానం దొరుకుతుంది. ఇక లేట్ చేయకుండా బాబా గారు మన కోసం ఏం సందేశం తీసుకొచ్చారో చూద్దామా? తల్లి, పౌర్ణమి రోజు అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్న 5 మంది అదృష్ట జాతకులు వీళ్ళే. పౌర్ణమి రోజు బంగారు మూటను అందుకోబోతున్న అదృష్టవంతులు వీళ్ళే. ఎంత పుణ్యం చేసుంటేనో ఇది జరుగుతుంది బిడ్డ. ఎందుకంటే ఈ పౌర్ణమి తర్వాత తలరాత మారబోతున్న, అదృష్టం మారబోతున్న, జీవితమే సుడి తిరగబోతున్న 5 మంది అదృష్ట జాతకుల గురించి ఈరోజు చెప్పబోతున్నా. బిడ్డ, నీ అదృష్టాన్ని ఈ 5 మూటల్లో ఒక దాంట్లో దాచి తీసుకువచ్చాను. ఒక దాన్ని తాకి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. ఒక మూటను తాకి ఆ అదృష్టాన్ని సొంతం చేసుకో, వదులుకోవద్దు. ఎందుకని అంటే గనక ఇది అదృష్టవంతులకు మాత్రమే ఇది కంటపడుతుంది, చెవిన పడుతుంది, ముందుకు వస్తుంది. ఆ అదృష్టం రాసి పెట్టి లేని వాళ్ళకి ఈ అదృష్టపు మూట కనబడదు తల్లి. ఇది నీ కంట పడిందా, ఆ క్షణాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికత కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ కూడా నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి, ఎంతమంది కష్టాలను దూరం చేశారండి. నాకు ఎప్పుడైనా ఏదైనా పర్సనల్ గా ప్రాబ్లం వస్తుంటే కూడా ఈ గురువు గారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను. చాలా సులభంగా ఆ కష్టాల నుంచి బయటపడేస్తారండి. సపోజ్ మనకి ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఇరుగు వాళ్ళకి, పొరుగు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే ఏమొస్తుందండి? వాళ్ళు ఇంకొకరికి చెప్పుకోవటమో, నవ్వుకోవటమో తప్ప బాధ తీరదు కదా, కష్టం తీరదు కదా. అలాంటి సమయంలో ఈ గురువు గారికి ఒక్కసారి ఫోన్ చేసి చూడండి. మీరు ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో కూడా తీర్చుకోలేని సమస్యల్ని కూడా బయటపడేస్తారు గురువు గారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698772. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారా బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. తల్లి, జాగ్రత్త. కాలం ఎవరి కోసమో ఆగదు, కానీ అదే కాలం కొందరి జీవితాలతో ఆడుకుంటుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. అయితే నువ్వు ఎప్పుడైనా చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చావా? నాకే ఎందుకు బాబా ఇలా జరుగుతోంది అంటూ? నేను ఎవరికి ఎలాంటి ద్రోహం చెయ్యలేదే, ఎవరికి చెడు తలపెట్టలేదే, అయినా నా జీవితం ఎందుకు ఇంతలా నరకంగా మారింది అంటూ నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి ప్రశ్నించావా? ప్రశ్నించావు కదా. డబ్బు చేతికి వస్తుంది అనుకునే లోపు నీళ్ళల్లా బయటికి వెళ్ళిపోవటం చూసావా? నువ్వు ప్రాణంగా ప్రేమించి నమ్మిన వాళ్లే, సహాయం చేసిన వాళ్లే నిన్ను నట్టేట ముంచి వెన్నుపోటు పొడిచి అవమానించి వెళ్ళిపోతుంటే గుండె పగిలే బాధను అనుభవించావా? అయితే ఈ వీడియో నీకోసమే, కేవలం నీకోసమే తల్లి. అవును, నీతోనే మాట్లాడుతున్నా. ఇన్నాళ్ళు కూడా నువ్వు పడ్డ కష్టాలకు, నువ్వు చిందించిన కన్నీటి బొట్టుకు లెక్క తెలియ సమయం వచ్చేసింది తల్లి. ఈ పౌర్ణమి తర్వాత రాబోతున్నటువంటి జూన్ 1వ తేదీన ఆ తర్వాత వచ్చే సమయం సాధారణమైంది కాదు తల్లి. ఎందుకంటే నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది, ఒక అపూర్వ సంగమం జరగబోతోంది, కని విని ఎరుగునటువంటి ఒక మార్పు జరగబోతోంది. నీ విధి చక్రం మారబోతోంది, నీ జాతక చక్రం తిరగబోతోంది. గురుబలం నీకు విపరీతంగా పట్టబోతోంది.
అలాగే గురు శక్తి నీకు వశీకరణం అయ్యే రోజు దగ్గర పడింది. ఇవన్నీ కలిసి ఒక సువర్ణ యోగాన్ని సృష్టిస్తున్నాయి తల్లి. జూన్ 1వ తేదీ నుంచి ఈ 5 అంకెల్లో ఉన్న బిడ్డల జీవితాల్లో పెద్ద మార్పు రాబోతోంది. 1 కాదు, 2 కాదు, అక్షరాలా కూడా 100 కోట్లు ఇచ్చి ఆపాలని చూసినా సరే ఈ 5 మంది బిడ్డలకు పట్టే అదృష్టాన్ని, ఎదుగుదలని ఈ భూమి మీద ఆపే శక్తి ఎక్కడా కూడా లేదు. ఈ 5 మంది బిడ్డలో కూడా మట్టిని ముట్టిన సువర్ణ గడియలు మొదలు కాబోతున్నాయి. మట్టిని ముట్టిన బంగారం కాబోతోంది. ఒక్క క్షణం, ఒక్క నిమిషం జాగ్రత్తగా విను. ఎందుకో తెలుసా, సాయి ఒక అద్దంలాగా. నువ్వు కృతజ్ఞత చూపిస్తే నీకు ఏం కావాలో తను ఇస్తాడు. అంత అదృష్టాన్ని ఇస్తాడు. అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ నీ ఇంట్లోకి రావాలి అంటే, నీ దరిద్రం పోవాలి అంటే ఈ క్షణమే నేను చెప్పింది చెయ్యి తల్లి. ఇక ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని మనసులో నీ సాయిని తలుచుకొని ఇక్కడ ఉన్న 5 బంగారపు మూటల్లో ఒక్క మూటను తాకు తల్లి. ఏ మూట నిన్ను ఆకర్షిస్తుందో ఆ మూటను తాకు. ఏ మూట మీదికి నీ చెయ్యి వెళుతుందో ఆ మూటను తాకు. అక్కడ నీ అదృష్టం ఉందో లేదో, నీ పంట పండుతుందో లేదో, నీ బంగారపు పంట పండుతుందో లేదో ఒక్కసారి పరీక్షించుకో. ఒకవేళ ఈ 5 అంకెల్లో నీ అంకె ఉందా లేదా, ఉంటే నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి, నువ్వు పడ్డ అవమానాలకు ప్రతీకారం ఎలా తీర్చుకోబోతున్నావు, నీ అప్పులు ఎలా తీరబోతున్నాయి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది తల్లి. ఎందుకంటే నేను చెప్పబోయేటటువంటి ఈ విషయాలు వింటే నువ్వు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటావు. ఈ వీడియోలో అంతటి విషయం దాగి ఉంది. దయచేసి ప్రతి అక్షరాన్ని మనసు పెట్టి విను. అయితే ఇక్కడ నేను చెప్పబోయేటటువంటి 3 మరియు 5వ అంకె గురించి తెలిస్తే కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలిపోతాయి. ఈ 2 అంకెల్లో అంత ప్రత్యేకత ఏముంది బాబా అంటే వింటే నీకే తెలుస్తుంది తల్లి. మరి ఈ 5 అంకెల్లో కూడా నీ అదృష్టం ఎక్కడుందో పరీక్షించుకో. ఒకవేళ 3, 5 నీది ఉందేమో ఒక్కసారి చూసుకో. జాగ్రత్త. ముందుగా ఇక్కడ 1వ నెంబర్ని తాకిన బిడ్డ గురించి చెప్తాను బిడ్డ. తల్లి భయపడుకో. అప్పుల ఊబి నుంచి కుబేర స్థానానికి వెళ్తావు. ఇది మామూలు విషయం కాదు. అప్పు తీసుకునే స్థాయి నుంచి ఒకరి దగ్గర కష్టానికో, బాధకో, అవసరానికో చెయ్యి చాపి డబ్బు అడిగి అప్పు తీసుకునే స్థాయి నుంచి ఇంకొకరికి ఇచ్చే స్థాయికి వెళ్ళబోతున్నావు అంటే ఎంత మహర్దశ పట్టబోతోందో ఒక్కసారి ఊహించుకో. నీ ఊహకు కూడా అందినటువంటి ఒక స్థానం అది. అయితే బయటికి నవ్వుతూ కనిపించావు. నీ మనసు నాకు తెలుసు. లోపల పడుతున్న నరకం ఎవ్వరికీ తెలియదు, సాయికి మాత్రమే తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఆర్థికంగా ఎంత కుంగిపోయావో నీ అంతరాత్మకు తెలుసు, నీ సాయికి తెలుసు. ఎవరికో సహాయం చెయ్యబోయి నువ్వు ఇరుక్కుపోయావు. గుర్తుందా? బాగా గుర్తు తెచ్చుకో. నీ సొంత మనుషులే నిన్ను మోసం చేశారు. రేపు నా పరిస్థితి ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి బాబా అంటూ రాత్రిళ్ళు నిద్ర పట్టక సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ గడిపిన రోజులు. కష్టపడి సంపాదిస్తావు కానీ ఏదీ మిగలదు. అప్పులు పెరిగిపోయాయి. అడిగే వాళ్ళ మాటలు పడలేక పరువు కోసం ప్రాణాలు తీసుకోవాలి అనిపించిన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ ఊపిరి బిగబట్టి బ్రతికావు ఇంతకాలం. కానీ ఇప్పుడు ఊపిరి తీసుకో తల్లి, ఊపిరి పీల్చుకో. ఈ మహాద్భుతమైన పౌర్ణమి ఏదైతే ఉందో, పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి జూన్ 1వ తేదీ నుంచి నీ జాతకం మారబోతోంది, నీ గ్రహస్థితి మారబోతోంది, నీ పరిస్థితి మారబోతోంది, నీ తలరాత మారబోతోంది. నీకు ఒక మహద్దశ నీపై పడబోతోంది బిడ్డ. ఇలాంటి దశ నువ్వు ఎప్పుడు కని విని ఎరిగి ఉండవు. ఎందుకంటే ఈ జూన్ 1వ తేదీ తర్వాత లక్ష్మీ కటాక్షం నీకు కలగబోతోంది. నీ జీవితంలో ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు కానీ ఊహకు కూడా అందని విధంగా, నీకే అర్థం కాని విధంగా డబ్బు వస్తుంది. నీ మొండి బకాయిలన్నీ వసూలైపోతాయి. ఎవరైతే నీ దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టారో వాళ్లే నీ ఇంటికి వచ్చి వడ్డీతో సహా చెల్లించి వెళ్తారు. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగం కోసం చూస్తూ ఉంటే తప్పకుండా నువ్వు కోరిన ఉద్యోగం వస్తుంది. నువ్వు కోరిన జీతంతో ఉద్యోగం వస్తుంది. ఒక హై ప్యాకేజీతో ఆఫర్ లెటర్ వస్తుంది. నిన్ను చూసి జీవితంలో ఎప్పటికీ వీడు బాగుపడడు అని నవ్విన వాళ్ళ నోళ్లు మూతలు పడేలా నీ అదృష్టం రాకెట్ స్పీడ్తో దూసుకు వస్తోంది తల్లి. నువ్వు కొనుగోలు చేసే ప్రతి చిన్న వస్తువు కూడా 1000 రెట్ల లాభాన్ని ఇస్తుంది. పట్టిందల్లా బంగారం కాబోతోంది. అయితే ఒక్క విషయం, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. డబ్బు వచ్చాక
నీ పాత కష్టాలను మర్చిపోకు. ప్రతి శుక్రవారం కూడా ఒక పేద మహిళకు అన్నదానం చేయి. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకో. ఇది అని తలరాత మారే సమయమని గుర్తుపెట్టుకో తల్లి. ఇక రెండవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, తల్లి నువ్వు కోల్పోయిన సామ్రాజ్యం తిరిగి రాబోతోంది. ఇప్పుడు నీకు అనిపించవచ్చు, బాబా సామ్రాజ్యం రావటం ఏంటి, నేను రాజులు కాదు, రాణీలు లేవు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు అంటే నువ్వు కూడబెట్టిందే, నీ కష్టార్జితమే, నువ్వు చెమటోడ్చి సంపాదించిన ప్రతి రూపాయి, నువ్వు కష్టపడి కూడబెట్టుకున్నది ఏదైనా కోల్పోయావు, అది తిరిగి రాబోతోంది. అందుకే ఒక అదృష్టం నీకు రాబోతోంది. ఈ పౌర్ణమి తర్వాత జూన్ 1వ తేదీ నుంచి కూడా అఖండమైన రాజయోగాన్ని అనుభవించబోతున్నావు తల్లి. అయితే పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. నువ్వు ఎవరికి తల వంచవు, కానీ కాలం చేసిన గాయాలకి గత కొంతకాలంగా నువ్వు తల దించుకొని బతకాల్సి వస్తోంది. నీ ఆత్మాభిమానం కూడా దెబ్బతిన్నది. ఇక్కడ నీ స్థానంలోకి పనికి మాలిన వాళ్ళు వచ్చి కూర్చున్నారు. నువ్వేంటో నీకు తెలుసు, నీ టాలెంట్ ఏంటో తెలుసు, కానీ అదృష్టం కలిసి రాక ఒక మూలన పడిపోయావు. ప్రేమించిన వాళ్ళు నిన్ను వదిలేశారు. నీ నిజాయితీని ఎవరు గుర్తించలేదు. నా టైం ఎప్పుడు వస్తుంది బాబా అని నువ్వు గుండెలు పగిలేలా రోధించావు. అయితే గుర్తుంచుకో, నీకు సింహాసనం మళ్ళీ సిద్ధమైపోయింది తల్లి. జూన్ 1 నుంచి కూడా నీ జీవితం ఎలా మారబోతోంది అంటే సాయి అనుగ్రహం నీ మీద విచ్చలవిడిగా ఉండబోతోంది. నీ సాయి శక్తి ప్రభావం చూపబోతున్నాడు. నువ్వు కోల్పోయిన పరువు, ప్రతిష్ట, డబ్బు, ప్రేమ అన్ని వడ్డీతో సహా తిరిగి రాబోతున్నాయి. నీ మాటకి ఇక తిరుగులేదు. సమాజంలో నీకు ఒక అద్భుతమైన గుర్తింపు రాబోతోంది. ఒకవేళ వ్యాపారం చేస్తున్నా, వృత్తిలో ఉన్న నెంబర్ 1 స్థానానికి వెళ్తావు. నీ మీద నిందలు వేసిన వాళ్ళు కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడుగుతారు. భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా కొనే ఒక అద్భుతమైన గడియలు రాబోతున్నాయి. జూన్ 1 నుంచి మొదలు కాబోతున్న ఈ అద్భుత గడియ ఏదైతే ఉందో నీ జీవితాన్ని ఒక తిప్పేస్తుంది. నీ ఆస్తి ఒక 100 రెట్లకు పెరుగుతుంది తల్లి. నీ చేతిలో ఒక చిన్న పని పెడితే దాన్ని కోట్ల రూపాయల వరకు కూడా తీసుకువెళ్లే ప్రాజెక్టుగా మార్చే శక్తి నీకు వస్తుంది. జూన్ 1 నుంచి నీ విజయ యాత్రను సాక్షాత్తు నీ సాయి ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఇలాంటి సమయంలో గర్వాన్ని, పొరపాటును కూడా దరిచేరనీయకు. ఇక్కడ ప్రతి ఆదివారం కూడా పేద విద్యార్థులకు చదువుకోవటానికి ఏదైనా ఒకటి సహాయం చెయ్యి. దానివల్ల నీ కీర్తి ఆకాశాన్ని దాటుతుంది. జాగ్రత్త, నువ్వు పట్టిందల్లా బంగారం కాబోతున్న సమయం తల్లే ఇదే. ఇలాంటి సమయంలో ఏమాత్రం పొరపాటు చేసినా కూడా చిక్కుల్లో చిక్కుకుపోతావు. జాగ్రత్త. ఇక 3వ అంకె గురించి చెబుతాను, ఆశ్చర్యపోతావు అని చెప్పాను కదా తల్లి. ఇప్పుడు చెప్పబోతున్నా. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ 3వ నెంబరు గురించి విన్నావు అంటే ఆశ్చర్యపోతావు. ఎందుకంటే ఈ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. అడుగడుగున కన్నీళ్లే. కానీ ఈ పౌర్ణమి తర్వాత రాబోతున్న జూన్ 1వ తేదీన తర్వాత లాభపడేది కూడా వీళ్లే. ఇంతకాలం ఎంతగా కష్టపడ్డారో, ఎంతగా బాధపడ్డారో, ఎంతగా అడుగడుగునా కూడా కష్టాలను చవి చూశారో వాళ్లే ఈ పౌర్ణమి తర్వాత అఖండమైన ఒక ఫలితాలను పొందబోతున్నది వీళ్లే. లాభపడేది వీళ్లే. అయితే ఇక్కడ శ్రద్ధగా విను. ఈ 3వ అంకెను తాకిన బిడ్డ నువ్వే అయితే ఖచ్చితంగా శ్రద్ధగా విను తల్లి. ఎందుకు ఇంతలా అంటున్నానంటే వింటే నీకే అర్థమైపోతుంది. చీకటి నుంచి అఖండ వెలుగులోకి రాబోతున్న బిడ్డవి నువ్వు. ఇంతకాలం ఎంత చీకటి అనుభవించావో నీకు తెలుసు. ఒంటరి పోరాట యోధుడిలాగా నువ్వు ఎవరికైనా ఒక్కసారి ప్రాణం ఇస్తే వాళ్ళ కోసం చావటానికైనా కూడా వెనకాడవు, సిద్ధపడిపోతావు. కానీ నీకు తిరిగి దక్కింది ఏంటి? నమ్మక ద్రోహం, మోసం, కన్నీళ్లు. నీ జీవితంలో నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వాళ్లే నీకు గోతి తవ్వారు. కుటుంబ సభ్యుల వల్ల, బంధువుల వల్ల నువ్వు చాలా నష్టపోయావు. నువ్వు చేసిన త్యాగాలను ఎవ్వరూ గుర్తించలేదు. పైగా నీ మీదే తప్పు అన్నారు. మనసులో మండుతున్న అగ్ని పర్వతాన్ని దాచుకొని పైకి మాత్రం ఎలా ఉంటావు అంటే గనక నవ్వుతూ బతికేస్తావు. అయితే లక్షలు వస్తే మరుసటి రోజుకి 10 రూపాయల కోసం ఇబ్బంది పడిపోతావు. కన్నీళ్లు తుడుచుకో చాలు. నీ కన్నీళ్లకు ముగింపు పడబోతోంది. నీ నిశ్శబ్ద రోదనలో నీ సాయి విన్నాడు. జూన్ 1 నుంచి కూడా నీ తలరాత మారబోతోంది. నీ విధిరాత మారబోతోంది. అద్భుతమైనటువంటి ఒక అమృత గడియలను నీ సాయి నీకు తీసుకువస్తున్నాడు. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయిన ప్రతి ఒక్కటి
దానికి డబల్ అయి తిరిగి వస్తోంది తల్లి. జూన్ 1 నుంచి నువ్వు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో నీ సొంతమవుతుంది. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నా, రియల్ ఎస్టేట్ చేస్తున్నా, షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఒక గోల్డెన్ పీరియడ్ తల్లి. నీ ఊహకు కూడా అందని విధంగా నీ బ్యాంకు అకౌంట్లోకి డబ్బు వచ్చి పడుతుంది. నువ్వు ఎన్నో ఏళ్లుగా కంటున్న సొంతింటి కల నెరవేరుతుంది. కోర్టు కేసులో ఆస్తి వివాదాలు ఉంటే అవన్నీ కూడా నీ వైపే మొగ్గు చూపుతాయి. నీ పేరు చెబితేనే భయపడే స్థాయికి నువ్వు ఎదుగుతావు. నీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ తొలగిపోయి అద్భుతమైన ప్రేమ చిగురిస్తుంది. ఎట్లా ఉండబోతోంది నీ జీవితం అంటే జూన్ 1 నుంచి పట్టిందల్లా బంగారమే. 100 కోట్లు ఇచ్చినా నీ అదృష్టాన్ని ఎవ్వరూ లాక్కోలేరు తల్లి. అంతటి అదృష్టం పట్టబోతోంది. కేవలం నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? ఆకలి అన్నవాళ్లకు అన్నం పెట్టు, దప్పిక అన్నవాళ్లకు దాహం తీర్చు. నువ్వు ఎలా చేశావు అంటే కనుక ఎన్ని కోట్లు ఇచ్చినా నీ అదృష్టాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. జాగ్రత్తగా ఉండు. ఈ సమయం చాలా ఒక ముఖ్యమైన సమయం. ఏ చిన్న తప్పు చేసినా, పొరపాటు చేసినా మళ్ళీ పాత జీవితానికి, పాత పరిస్థితులకి వెళ్ళిపోతావు. ఇక 4వ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వీరికి అదృష్టం తలుపు బద్దలు కొట్టుకొని రాబోతుంది తల్లి. అయితే ఇక్కడ ఒక పని చెయ్యాలి. నువ్వు ఏదైనా ఒక పని అని ఫిక్స్ అయితే ప్రాణం పోయినా చేస్తావు. కానీ గత 2-3 ఏళ్లుగా నువ్వు ఏ పని చెయ్యాలి అనుకున్నా కూడా మొదలుపెట్టిన అందులో అడ్డంకులే. ఒక 10% పని పూర్తి అయ్యింది అని అనిపిస్తే 100% కష్టపడాల్సి వచ్చింది. చేతికి వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోయాయి. అంతా నాదే అనుకునే లోపు లేకుండా పోయింది. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, చుట్టుపక్కల వాళ్ళు నిన్ను చూసి జాలిపడే స్థాయికి నువ్వు వెళ్ళావు కదా. నిజమే కదా తల్లి? రాసిపెట్టుకో. జూన్ 1 నుంచి నీ టైం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నీ జీవితం ఎలా ఉండబోతోంది అంటే నీ కాలచక్రం నీ వైపు తిరుగుతోంది. నీ సాయి ఆ విధంగా సిద్ధం చేశాడు. నీ జీవితంలోకి ఒక సునామీ లాంటి అదృష్టాన్ని నీ సాయి తీసుకురాబోతున్నాడు. ఎప్పటిదాకా మూసివేసిన తలుపులు ఇప్పుడు వాటంతట అవే బల్లున బద్దలు చేసుకుని కొట్టుకుంటూ తలుపులు తెరుచుకుంటాయి. నీకు రావాల్సిన డబ్బు, ప్రమోషను, కాంట్రాక్ట్లు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అని తాపాత్రయ పడిపోతూ ఉంటే ఈ జూన్ 1 తర్వాత అద్భుతమైన అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో నువ్వు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా నిన్ను కోటీశ్వరుని చేస్తాయి. నీ ఆలోచన విధానం మారుతుంది. నువ్వు రూపాయి పెట్టుబడి పెడితే కూడా దానికి ₹1,00,000 లాభం వచ్చే విధంగా నీ జీవితం మారబోతోంది. నీ శరీరంలో ఒక కొత్త శక్తి పుడుతుంది. పెళ్లి కాక బిడ్డలకి, ఇంట్లో వాళ్ళకి పెళ్లి కాక అడుగుతున్నావు కదా, ఇప్పుడు బాబా మంచి సంబంధాలు వస్తాయి అని. మంచి సంబంధాలు వస్తాయి తల్లి. సంతానం కోసం అడుగుతున్న నా బిడ్డలకి సంతానం అనే శుభవార్త నా చెవిన వేస్తారు. ఏ ఏడుపు ఉండదు, కేవలం ఆనంద బాష్పాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ నువ్వు చెయ్యాల్సింది ఏంటో తెలుసా? కోపానికి దూరంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. నీ అదృష్ట రథాన్ని ఎవ్వరూ ఆపలేరు తల్లి. జాగ్రత్త. ఇప్పుడు 5వ అంకెను తాకిన బిడ్డ గురించి చెప్తాను. నేను పదే చెబుతున్నాను ఈ అంకె గురించి, ఎందుకంటే సాక్షాత్తు ఈ 5వ అంకెను తాకిన వారి తలరాతను బ్రహ్మదేవుడే స్వయంగా, సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా తిరగరాయబోతున్నాడు. తను చేసిన తప్పును తను తెలుసుకొని ఆ బ్రహ్మదేవుడు వచ్చి మళ్ళీ తన రాతని తిరగరాయబోతున్నాడు. ఆ బ్రహ్మదేవుడు సాక్షాత్తు కైలాసం నుంచి దిగొచ్చి బంగారు కలంతో తిరగరాస్తున్న తలరాత కలిగిన జాతకులు. అయితే ఇంతకాలం పడ్డ నరకం అంతా ఇంత కాదు తల్లి. ఇక్కడ నువ్వు అనుభవించిన టార్చర్ ఏదైతే ఉందో పగవాడికి కూడా వద్దు అని కన్నీళ్లు పెట్టుకున్నావు. అయితే నువ్వు పడ్డ కష్టానికి తెరబడిపోయింది. నీ కష్టానికి ముక్తి కలగబోతోంది. 100 కోట్ల యోగం నీకు దక్కబోతోంది. అవును తల్లి, నేను నీకు 2 చేతులు ఎత్తి కూడా నమస్కరించి చెబుతున్నాను. ఎందుకంటే నీకున్న ఓపిక, సహనం ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు తల్లి. అంత ఓపిక, సహనం. ఎన్ని కష్టాలు పడ్డావు, వర్ణనాతీతం. డబ్బు నిలవదు, బంధాలు నిలవవు, చేసే పనిలో గుర్తింపు ఉండదు. ఎవరినైతే నువ్వు అమితంగా ప్రేమించావో వాళ్లే నిన్ను వదిలేశారు. అనారోగ్య సమస్యలు నిన్ను పట్టి పీడించేశాయి. అసలు నేను ఎందుకు బతికున్నాను దేవుడా, నన్ను తీసుకుపో అని నువ్వు కన్నీళ్లు పెట్టిన రాత్రులు నాకు తెలుసు. మానసిక క్షోభతో, డిప్రెషన్లో నువ్వు చేసిన యుద్ధం అంతా ఇంతా కాదు తల్లి. కానీ నీ కష్టాల పరీక్ష పూర్తయిపోయింది. ఇప్పుడు నీ కష్టాల సమయం మొదలైపోయి అదృష్ట సమయం రాబోతోంది. నీకు న్యాయం జరగబోతుంది. కష్టపెట్టిన భగవంతుడే ఇప్పుడు కరుణించబోతున్నాడు. జూన్ 1 నుంచి నీ జాతక చక్రం పూర్తిగా తిరగబడింది.
నువ్వు ఏ మట్టిని ముట్టుకున్నా వజ్రంలా మారుతుంది. నీ ఆలోచనలకు రెక్కలు వస్తాయి. ఒకప్పుడు ఎవరైతే నిన్ను చీకొట్టారో వాళ్లే నీ అపాయింట్మెంట్ కోసం నీ ఆఫీసు బయట లేదా నీ ఇంటి బయట క్యూ కడతారు. ఆర్థిక పరంగా నీకు ఊహించిన స్థాయిలో ఎదుగుదల. లాటరీ, షేర్ మార్కెట్లు, బిజినెస్ డీల్స్ ద్వారా నీ కుటుంబానికి తరతరాలకు సరిపడా ఆస్తిని నువ్వు తెచ్చిపెడతావు. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చరిత్రని సృష్టిస్తుంది. నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు మంచులా కరిగిపోతాయి. నీ ముఖంలో ఒక అద్భుతమైన తేజస్సు వస్తుంది. ఎందుకంటే సాయి నీకు ఒక వరం ఇచ్చాడు. జూన్ 1 నుంచి నీకు పట్టిందల్లా బంగారమే. 100 కోట్లు నీ ముందు పెట్టిన నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ ఒక విషయం తల్లి, అహంకారం అంటే సాయికి అస్సలు నచ్చదు. కాబట్టి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండు. పేదవారికి, వికలాంగులకి వీలైనంత సహాయం చెయ్యి. నీ జీవితంలోకి దుఃఖం అనేది మళ్ళీ అడుగు పెట్టదు. జాగ్రత్త. ఈరోజు నీ సాయి చెప్పిన ప్రతి ఒక్క మాటని కూడా గుర్తుంచుకో. నేను ఈరోజు చెప్పిన ఈ 5 మంది బిడ్డల అదృష్టాన్ని కూడా ఎవరు వచ్చినా 100 కోట్లు ఇచ్చినా కూడా ఆపలేరు తల్లి. ఎందుకంటే ఇది సాయి రాసిన ఒక రాత, కాబట్టి దాన్ని ఎవరూ మార్చలేరు అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారాం.